భారత గాథ ఒక శునకంతో మొదలై శునకంతోనే మలుపు తిరిగి శునకంతోనే ముగుస్తుంది అని చెప్తారు. ఇలా ఒక అల్పప్రాణి అయిన కుక్కతో మహాభారత గాథను అనుసంధానం చేయటంలో వ్యాసుని యొక్క ఆలోచన ఏంటి? వ్యాసుడు అద్భుతమైన చాతుర్యంతో చిన్న చిన్న కథల రూపంలో విశేషమైన విజ్ఞానాన్ని ప్రజాబాహుళ్యానికి అందించాడు. జనమేజయుడు అశ్వమేధయాగం చేస్తున్న సమయంలో అక్కడికి దేవశునకమైనటువంటి సారమేయము వచ్చింది. ఆ శునకము సురమ అనేటువంటి దేవశునకము యొక్క కుమారుడు. యజ్ఞయాగాదులు చేసేటప్పుడు, దేవతా పూజలు నిర్వర్తించేటప్పుడు కుక్కుట శునకాలు రావటం నిషిద్ధం కనుక జనమేజయుడి సోదరులైన ఉగ్రసేనుడు, శృతసేనుడు, భీమసేనుడు ఆ కుక్కను అక్కడి నుంచి తరిమేశారు. బాధపడుతూ ఈ సారమేయుడు తల్లి అయిన సురమ దగ్గరకు వెళ్ళి, ఏమీ చెయ్యకుండా కేవలం ఆ యజ్ఞాన్ని చూద్దామని అక్కడికి వెళ్ళిన జనమేజయుడి సోదరులు నన్ను అవమానించారు అని తల్లికి తెలియజేస్తాడు. ఆ యాగస్థలికి వచ్చిన ఆ దేవశునకం జనమేజయుడితో అల్పులని, ఏ సామర్థ్యము లేనివారని, బలహీనులను అవమానిస్తే తదనంతర కాలంలో ఆ ఫలితాన్ని తప్పకుండా అనుభవించాల్సి వస్తుంది మహారాజా అని జనమేజయుడికి చెప్పి నిష్క్రమిస్తుంది. ఈ ఘట్టంతో ప్రారంభం. ఈ కథ మనకేం చెబుతోంది అంటే, ధర్మబద్ధమైన జీవనంతో అధికారాన్ని నిర్వర్తిస్తే అది అద్భుతమైన ఫలితాలను అందజేస్తుంది. ప్రాణి అల్పమైనదా, అతి బలవంతమైనదా అన్న ఆలోచనను పక్కకు పెట్టి ధర్మంగా ఆలోచన చేయగలిగినట్టయితే అది నీ ఉన్నతికి కారణమవుతుంది. ఇక భారత కథ ఎక్కడ మలుపు తిరుగుతుంది అంటే, ద్రోణాచార్యుణ్ణి గురువుగా చేసుకొని ఏకలవ్యుడు అస్త్రశస్త్రాలన్నింటినీ అభ్యాసం చేస్తూ ఉంటాడు. గురుకృప, ఏకలవ్యుని సాధన బలం కారణంగా అద్భుతమైన శస్త్రవిద్య ప్రావీణ్యాన్ని అలవరుచుకుంటాడు. కానీ తాను వేటాడే సమయంలో అరుస్తున్న కుక్కను చూసి క్రౌర్యంతో ఆ కుక్క నోట్లో 7 బాణాలను ఒకేసారి ప్రయోగించి చిత్రహింసల పాలు చేస్తాడు. ఈ సంఘటన భారత కథనే మలుపు తిప్పుతుంది. అనంతరం స్వర్గారోహణ పర్వంలో భార్య తమ్ములతో కలిసి ధర్మరాజు ప్రయాణం చేస్తున్న సమయంలో ద్రౌపది, సహదేవుడు, నకులుడు, అర్జునుడు, భీమసేనుడు వీరంతా దేహాన్ని సాలించిన ఒక కుక్క మాత్రం ధర్మరాజుతో అలా వస్తూనే ఉంటుంది. దేవదూతలు వచ్చి ధర్మరాజును స్వర్గలోకాన్ని ఆహ్వానం చేస్తారు. ధర్మరాజు ఆ కుక్కతో సహా విమానం ఎక్కుతున్న సమయంలో దేవదూతలు నిరోధిస్తారు. ధర్మరాజా, సత్యసంధుడవు అయినా నీకు స్వర్గంలోకి ఆహ్వానం ఉంది, కానీ అల్పప్రాణి అయినటువంటి ఆ కుక్కకు ఆ అవకాశం లేదు, దాన్ని వదిలేసి విమానాన్ని అధిరోహించమంటూ అభ్యర్థిస్తారు. ఇంతకాలం నాతో ఉన్నటువంటి ఈ శునకము ఈ సమయంలో కూడా నాతో వస్తుంది. దానికి మీరు అంగీకరిస్తేనే నేను స్వర్గానికి వస్తాను, లేదంటే ఇక్కడే ఉంటాను అని తన నిర్ణయాన్ని ఖరాఖండిగా తెలియజేస్తాడు ధర్మరాజు. అప్పుడు కుక్క రూపంలో ఉన్న ధర్మదేవత ప్రత్యక్షమై, ధర్మరాజా, నీ ధర్మనిరతిని పరీక్షిద్దామని నీ వెంట వచ్చాను, నువ్వు ధన్యుడివి అని తెలియజేస్తుంది. ఈ మొత్తం కథ ధర్మం ఆధారంగా జీవనాన్ని కొనసాగించిన వానికి ఎలాంటి క్లిష్ట పరిస్థితులలో కూడా వ్యధ ఉండదు, బాధ ఉండదు. కారణం ధర్మమే లక్ష్యం కనుక. రామాయణంలో రామచంద్రమూర్తి తెలియజేసిన సత్యాన్ని భారతంలో ధర్మరాజు ద్వారా ఒక అల్ప ప్రాణిని ఆధారంగా చేసుకుంటూ
మనకు తెలియజేశాడు వ్యాస భగవానుడు. ఇలాంటి అద్భుతమైన గాథలను చదువుకుంటూ తెలుసుకుంటూ మన జీవితాన్ని మనం సంస్కరించుకోగలిగినప్పుడు అద్భుతమైన జీవనం మనకు సొంతమవుతుంది.